హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. మీరు ఈసారి చాలా ఎగ్జైట్మెంట్తో అంటే ప్రతిసారి ఒక రివ్యూ చెప్పుకుంటుంటాము. అంటే చిన్న సినిమా చెప్పినప్పుడు, పెద్ద సినిమా చెప్పినప్పుడు కొంత మన ఫీలింగ్స్లో వేరియేషన్స్ వస్తుంటాయి. అయితే ఈ సినిమా కంటే అప్పుడెప్పుడో మనం బాహుబలి చెప్పుకున్నాం, చాలా అంటే ఒక పెద్ద లెవెల్లో సినిమా కంటే పెద్ద సినిమా గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత అంతటి కెపాసిటీ కాదు కానీ ఆ లెవెల్లో వచ్చిన సినిమా అంటే డీజే అనే చెప్పాలి. సో ఆ డీజే టైటిల్ అనౌన్స్ చేయడంతోనే వాళ్ళు ఈ సినిమా మీద డీజే ఏంటి, డీజే దువ్వాడ జగన్నాథ్, అది అల్లు అర్జున్ హీరో అనగానే మొత్తం క్యూరియాసిటీ ఏర్పడింది ప్రేక్షకుల్లో కూడా. టైటిల్తోనే హరీష్ శంకర్ డైరెక్టర్, ఆల్రెడీ తను గబ్బర్ సింగ్ హిట్ అండ్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ హిట్ కూడా ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. డీజే దువ్వాడ జగన్నాథం టైటిల్తోనే వాళ్ళందరికీ క్యూరియాసిటీని పెంచాడు. సో ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సినిమాని, ఎప్పుడెప్పుడు చూద్దామని అభిమానులు కూడా మళ్ళీ మా హీరో గంట సరైనోడు తర్వాత నెక్స్ట్ అలాంటి మళ్ళీ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు అని తెలిసిన తర్వాత ఎప్పుడెప్పుడు చూద్దామని వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యారు ప్రతి ఒక్కరు. సో ఆ రోజు రానే వచ్చింది, ఈరోజు రిలీజ్ అవ్వడం కూడా అయిపోయింది. సో ఎలా ఉంది ఆ సినిమా, వాళ్ళ అంచనాలందరినీ అందుకుందా లేదా అనేది ఒకసారి మనం విశ్లేషించుకున్నాం. ఇక ఈ సినిమా కథగా చెప్పాలంటే అంటే చిన్నతనం నుంచే, అంటే అగ్రహారం బ్రాహ్మణ కులంలో పుట్టిన కుర్రాడు చిన్నతనం నుంచే తన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే రియాక్ట్ అవ్వడం, అంటే అది తనకు జరిగినా బయట వాళ్ళకి జరిగినా ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉండాలి. అది ఎప్పటికో ఈ కోర్టులు లాలు నెలలు వెయిట్ చేయడం ఏంటి, అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు, బట్ ఇప్పుడే ఆ జడ్జిమెంట్ అనేది, వాడికి శిక్ష అనేది ఇప్పుడే పడాలి అనే మనస్తత్వం గల కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో అంటే ఆ శిక్షలు వేసి తీరుతాను, నాకు నేనుగా అది నాకు సాధ్యమైనంత జడ్జిమెంట్ నేనే ఇస్తాను అని ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో అలాంటి, అంటే సమాజంలో జరిగిన ఏ చెడుకైనా ఎలా రియాక్ట్ అయ్యాడు, అంటే జనాల ఆ చెడు నుంచి సమాజాన్ని, ప్రజలను అండ్ తన కుటుంబాన్ని కూడా ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సినిమా ముఖ్య కథ. ఆర్టిస్టుల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాలి అల్లు అర్జున్. అంటే ఆల్మోస్ట్ ప్రతి సినిమాను భుజాల మీద తనే మోస్తుంటాడు. ప్రతి సినిమా మీద దాన్ని చూసుకుంటే అతను హిట్ అయిన సినిమా ప్రతిదీ ఆల్మోస్ట్ ఆర్యటు ఈవెన్ సరైనోడు, అంటే ఏది కూడా తనకంటూ ఒక కొత్త ట్రెండ్ని సృష్టించుకున్నాడు. ఒక స్టైలిష్ స్టార్, అంటే తన లుక్ వైజ్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే క్యారెక్టర్లో ఇమిడిపోయి క్యారెక్టర్ ఎలా కావాలి అంటే అలా తన బాడీని కూడా మౌల్డ్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తన భుజాల మీద మోసడం అనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా తనకి క్యారెక్టర్ కొత్త, అంటే ఎన్నో సినిమాలు చేశాడు తను, అంటే స్టైలిష్గా చేశాడు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. ఈ బ్రాహ్మణ క్యారెక్టర్ చేయాలంటే దీనికి చాలా ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్. పైగా ఈ క్యారెక్టర్ను మన అంతకుముందు చాలా సినిమాలు, అంటే మనం అదుర్ సినిమాలో ఎన్టీఆర్ కానీ, ముగ్గురు మనగాల్లో చిరంజీవి కానీ, అంటే వీళ్ళందరినీ కంపేర్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే ఆల్రెడీ కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది కూడా. సో అదుర్స్లో ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా చేశాడో మనకు తెలుసు, ముగ్గురు మనగాల్లో చిరంజీవి ఎలా చేశాడో మనకు తెలుసు. వాళ్ళందరినీ కంపేర్ చేస్తారు. సో వాళ్ళందరినీ, అంటే ఆ కంపారిజన్కు ఎలాంటి ఇది రాకుండా ఈయనకంటూ ఒక స్టైల్లో చెయ్యాలి, ఆ క్యారెక్టర్ ఎలా చేశాడో అని అందరూ అనుకున్నారు. బట్ ఈ సినిమాలో నిజంగా సీన్లలో అతను చెప్పడం కానీ, లవ్ యూ భయాన్, అంటే అలాంటి అవన్నీ చెప్పడం కూడా, అంటే చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా అనిపిస్తుంది మనకు. ఎక్కడ కూడా అంటే ఆ క్యారెక్టర్ను అంటే ఇతను బ్రాహ్మణ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనే మన థాట్ రాకుండా నిజంగా అందులో ఇమిడిపోయాడు. అలాగే సెకండ్ డీజే క్యారెక్టర్ కూడా, అంటే ఒక స్టైలిష్, ఇప్పుడు ప్రజెంట్ అర్బన్ ఏరియాల్లో ఉండే ఒక స్టైలిష్ క్యారెక్టర్ చేస్తూ తనకు, అంటే ఆ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపే క్యారెక్టర్లో, అంటే ఒక ఫైట్స్ విషయంలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా, అంటే తను ఎలాగూ బాడీ బిల్డర్గా మనకు ఆల్రెడీ సరైనోడ్లో అదరగొట్టాడు. అంటే ఒక విలన్ను ఇతను కొడితే ఎక్కడో పడతాడు అనేది తన బాడీ అంటే దానికి తగ్గట్టుగా తన బాడీ మౌల్డ్ చేసుకుంటాడు అనేది సందేహం లేదు. సో అలాంటి క్యారెక్టర్ను చాలా అద్భుతంగా చూపించాడు. సో ప్రతి సీన్ ఈవెన్ హీరోయిన్తో ఉండే లవ్ సీన్స్ కానీ, అటు విలన్ ఛాలెంజింగ్ సీన్స్ కానీ, అండ్ బ్రాహ్మణ ఇంట్లో అగ్రహారం, అంటే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఆ మరదలతో వచ్చే కామెడీ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తనకంటూ ఉన్న స్టైల్లో అవన్నీ ఏది కూడా తన మార్కు మిస్ కాకుండా మనందరినీ అలరించిందన్నది ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా తన భుజాల మీద మోసుకొని ఈ రేంజ్ హిట్ అయిందంటే కారణం కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక హీరోయిన్ మనకు అల్టిమేట్గా మొదటి నుంచి కూడా గ్లామరస్ రోల్స్లో ఈవెన్ స్విమ్ సూట్లో కూడా మనకు చూపించడం జరుగుతుంది. బట్ మెయిన్గా చమకం గమకం సాంగ్లో కూడా డ్యాన్స్ అల్లు అర్జున్తో సమానంగా చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆ అమ్మాయికి గ్లామర్ పరంగా క్యారెక్టర్ రావడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె మంచి ఫ్యూచర్ ఉందనడంలో తనకు ఈ సినిమా చాలా మంచి హెల్ప్ అయిందని చెప్పాలి. ఇక తనికెళ్ళ భరణి అంటే తండ్రి క్యారెక్టర్లో తనకు ఎలాగూ ఈజీ అంటే తను చాలా సినిమాలు ఇలాంటి క్యారెక్టర్ చేశాడు. సో తన ఈజీగా క్యారెక్టరే కాబట్టి తన క్యారెక్టర్ పరిధిలో చేశాడు. మురళీ శర్మ అంటే తనకి హెల్ప్ చేసే క్యారెక్టర్గా పోలీస్ ఆఫీసర్లో దిగిపోయాడు. తనకు మంచి చేద్దాము, 10 మంది సుఖంగా నిద్రపోవాలంటే మనము మేలుకుందాము, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినంటే ఆ హీరోకి హెల్ప్ చేసే క్యారెక్టర్లో చాలా బాగా చేర్చడంలో ఎవరి సందేహం. అలాగే ముఖ్యంగా రావు రమేష్ తాను 5వ తరగతి చదువుకున్న అప్పటి తెలివితేటలు అంటే మీలా నేను చదువుకోలేదు అంటూనే చాలా అద్భుతమైన తెలియదు. తను ఎక్కడా కనబడకుండా తన బినామీలతో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ అలా ఉండే ప్రజల్లో బయటకు మాత్రం మంచిగా ఉంటూ లోపల తను చేసే అన్నీ అన్నీ చేస్తూ ఉంటూ అది బయటపడకుండా ఉంటూ అలాంటి క్యారెక్టర్ అనేది చాలా అంటే ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడంలో చాలా చేశాడు కూడా, మనకు చాలా చూసాను కూడా. సో ఈ క్యారెక్టర్లో రావు రమేష్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను చెప్పచ్చు. ఇంకా ముఖ్యంగా ఇందులో మెయిన్ అంటే సినిమా టర్నింగ్ క్యారెక్టర్ చంద్రమోహన్ ఒక ఎపిసోడ్ అంటే ఏదైతే వీళ్ళు తీసుకున్న బ్యాక్ డ్రాప్ అగ్రి డైమండ్ అంటే మనం ప్రజెంట్ చూస్తున్నాము అగ్రి గోల్డ్ మనకి ఏపీలో జరుగుతుంది, దాన్నే బేస్ చేసుకున్నారన్న విషయం. సో అందులో దానిలో డబ్బులు కట్టి ఎలా మోసపోయాడు, దానివల్ల ఏం జరిగింది అనేది ఆ క్యారెక్టర్తో చూపించడం అద్భుతంగా చేశాడు. తను చావాలనుకుంటున్నప్పుడు కూడా అంటే ఒక భయం చావాలనుకున్న వాడికి నిజంగా చచ్చిపోవడం అంత ఈజీ కాదు, చావాలంటే కూడా చాలా ధైర్యం కావాలని చెప్తూ, అలాగే స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత దగ్గర అందరూ ఎక్కడో అమెరికాలో ఉన్న మాట్లాడుతున్నట్టు అందరు దగ్గర అవుతారు అనుకున్నారు, కానీ ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఇంకా దూరం అవుతున్నారు అంటూ ఇలాంటి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ తీసుకుంటూ అందరినీ కూడా ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా హరీష్ శంకర్ అంటే తను ఆల్రెడీ మంచి హిట్స్ ఇచ్చిన అతను అయితే ఈ సినిమాకి వచ్చేసరికి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్లో వెళ్ళాలని డిసైడ్ అయినట్టున్నాడు. ఖచ్చితంగా ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా ఇటు ఫ్యాన్స్ను వాళ్ళందరినీ సాటిస్ఫై అయ్యే విధంగా తను అన్ని రకాల క్యారెక్టర్స్తో అల్లు అర్జున్లో ఎంతవరకు వాడాలి అంతవరకు అన్నీ అంటే డ్యాన్స్ విషయాల్లో కానీ ఫైట్స్ విషయంలో అల్లు అర్జున్ ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకొని ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేయడంలో సక్సెస్ అన్నాడు. కాకపోతే అంటే అంత మంచి పెద్ద హీరో పెద్ద బ్యానర్ దొరికినప్పుడు కొంచెం స్టోరీ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి అంటే కొంచెం కొత్తగా ఏమన్నా ఆలోచించుంటే ఇంకా ఈ సినిమా రేంజ్ ఇంకా పెరిగి ఉండేది. అంటే రెగ్యులర్ ఫార్మాట్లో తనకు డబ్బులు తెచ్చే సినిమా అనుకున్నాడు. సో రెగ్యులర్గా అంటే తను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు చాలా సినిమాలు గుర్తు తెస్తాయి అన్నాడు. గుర్తు తేవడం కాదు, ఆయన గుర్తు చేసుకుని మరీ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది సినిమాలు. అంటే అదుర్స్ కానీ అంటే క్యారెక్టరేషన్ పరంగా అదుర్స్ కావచ్చు, అంటే సినిమాలో అన్యాయాన్ని ఎదిరించే పోకిరి గుర్తొస్తుంటుంది, ఇలా చాలా సినిమాలు మనకు గుర్తొస్తుంటాయి. సో అన్నీ కలగలిపి ఈ సినిమా అతను చేసుకున్నాడు. సో ఏదైనా ఇటు కమర్షియల్గా ఆ సినిమా నిలబెట్టడంలో డైరెక్టర్గా సక్సెస్ అని చెప్పచ్చు. మ్యూజిక్ డిఎస్పి తిరుగుతుంది అంటే ఎప్పుడు అల్లు అర్జున్కు అదరగొట్టే పాటలు ఇస్తాడని ఎలాంటి సందేహం లేదు. ఇందులో కూడా ఇటు గమకం చమకం సాంగ్ కానీ సిటీ మార్ కానీ మెచ్చుకో సాంగ్ కానీ చాలా అదరగొట్టాడు. అందరూ థియేటర్లో ఈలడు గోల్తో కలకల్లాడిపోయింది. అలాగే రీ రికార్డింగ్ తనదైన స్టైల్ అదరగొట్టాడు. డిఎస్పి నిజంగా ఈ సినిమా చాలా ప్లస్ అని చెప్పారు. ఎడిటింగ్ ఇంకొంచెం కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నాయి, అవి కొంచెం ఎడిటింగ్ చేస్తుంటే 2 గంటల 36 నిమిషాలు ఈ రోజుల్లో సినిమా చూసేంత టైం జనాలు తీసుకోవట్లేదు. సో ఇంకొంచెం క్రిస్పీగా కట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పక్కర్లేదు. దిల్ రాజు బ్యానర్లో కథకు ఏది ఇంపార్టెంటో ఏది అవసరమో ఖచ్చితంగా అందులో రూపాయి వెనకాడకుండా వాళ్ళు చేస్తారనడంలో దిల్ రాజు ఎక్కడా కూడా వెనకాడడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో తనకు ఏది కావాలో అది డైరెక్టర్కి కావాల్సింది, కథకు కావాల్సింది ఖచ్చితంగా అన్నీ ఇచ్చి సినిమా ఇంత గ్రాండియర్గా ఈరోజు మనకు స్క్రీన్ మీద ఇంత గ్రాండియర్గా లుక్ రావడానికి ప్రొడక్షన్ 100% దిల్ రాజు కాబట్టే ఈరోజు ఈ సినిమా ఇలా ఉందని చెప్పచ్చు. ఫైనల్గా ఈ సినిమా 100% ఫ్యాన్స్ను ఎక్కడా నిరాశపరచకుండా ఫ్యాన్స్ను మళ్ళీ ఒక సరైన తర్వాత అద్భుతమైన ట్రీట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఓపెనింగ్స్ అదరగొట్టాడంటే అల్లు అర్జున్కి ఈ రకమైన ఓపెనింగ్స్ చాలా అరుదు. సో ఈ సినిమా పబ్లిసిటీ కారణంగా కానీ ట్రైలర్ ద్వారా కానీ వచ్చిన క్యూరియాసిటీని ఈ సినిమా ఓపెనింగ్స్లో పెంచింది.
సో ఏదైనా ఈ కలెక్షన్స్ వాళ్ళు అనుకున్నంత రేంజ్లో ఉంటాయా లేదా అనేది కూడా మనకు ఒక 4 రోజుల్లో తెలియదు. సో ఏదైనా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీ చేశాడు ఈ సినిమా త్రూ. సో దిల్ రాజుకు అంటే కంటిన్యూ సక్సెస్లు ఉన్నాయి. సో ఈ సినిమా కూడా అతనికి మళ్ళీ సక్సెస్లో భాగమైనందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ సినిమా కమర్షియల్గా ఎంటర్టైనర్ అందిస్తున్న దానిలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.